పాకిస్తాన్ ఈజ్ ఎ రోగ్ కంట్రీ. ఇది ప్రపంచంలోని ప్రతి దేశం అంటుంది. పాకిస్తాన్ ఒక ప్రజాస్వామ్యబద్ధ దేశం అని ఇంకా మాట్లాడేటటువంటి ఏకైక దేశం చైనా. ఎందుకంటే వాళ్ళ దేశానికి కావాల్సినటువంటి పనులు చేసి పెడుతోంది కాబట్టి, ఈ పాకిస్తాన్‌లో నుంచినే వాళ్ళకి సంబంధించినటువంటి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ వెళ్తోంది కాబట్టి. అది తప్ప మరి ఏ దేశము కూడా పాకిస్తాన్‌ని ఒక దేశంగానే చూడదు. రోగ్ కంట్రీ అని ఆనాడు అద్వానీ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ వాళ్ళు వింటున్నారో లేదో అని మరొకసారి వినండి. ఇట్ ఈస్ ఎ రోగ్ కంట్రీ అని చెప్పి ఆర్ఓయూజీహెచ్ అంటూ చాలా క్లియర్‌గా చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. అట్లాంటి స్థితి పాకిస్తాన్. ఇప్పుడు అది మరొకసారి నిరూపించుకుంది. అక్కడ సైన్యానికి ప్రజల మీద పెత్తనం లేదు. సైన్యానికి సంబంధించి ప్రభుత్వంకి సైన్యం మీద పెత్తనం లేదు. ప్రభుత్వం మీదన ప్రభుత్వానికి పెత్తనం లేదు. అక్కడ ఉన్నటువంటి ప్రజలకి తీవ్రవాదులంటే కంట్రోల్ లేదు. తీవ్రవాదులకి ప్రజలంటే నమ్మకం లేదు. ఓవరాల్‌గా చూస్తే ఒకళ్ళకి సంబంధం లేని అందరూ కలిసి వేరే దేశాలను ఏదో నాశనం చేయడం ద్వారా అక్కడ ఉన్నటువంటి పనులు కాలక్షేపం చేస్తూ బ్రతికేయాలి. అలాగా ఇలాంటి దరిద్రులు గనక రేపొద్దున శాంతం దేశం నాశనం అయిపోతే ఈ తీవ్రవాదులందరూ ప్రపంచమంతా వస్తారేమని భయపడి ఓ దరిద్రపు దేశానికి, ఓ రకంగా చెప్పాలంటే పెచ్చోళ్ళ రాజ్యానికి బ్రతకితే అక్కడే బ్రతకమని చెప్పేసి 4 రొట్టె ముక్కలేస్తే బ్రతికేటటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది. అలాంటి దేశం మారాలని కోరుకోవడం అమాయకత్వం. మారుతుందనుకోవడం అంతకంటే అమాయకత్వం. అలాగని నాశనం చేయలేం. పక్కన ఉన్నటువంటి దరిద్రాన్ని భరించక తప్పని పరిస్థితి.